అందరికీ నమస్కారం అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పోయిన సంవత్సరం రకరకాల ఆశలతో గడిపినటువంటి సంవత్సరం అందరూ కూడా తమ తమ లక్ష్యాల్లో విజయాలు సాధించారని ఆశిస్తున్నాను. అట్లాగే ఈ సంవత్సరం మన జీజీహెచ్కి వచ్చేసరికి ఈ సంవత్సరం మనం సూపరింటెండెంట్ గారిని కలిసినప్పుడు మనం పోయిన సంవత్సరం అయితే రకరకాల స్టేషనరీ ఐటమ్స్ A4 బండిల్స్ అట్లాంటివి మనం సూపరింటెండెంట్ గారికి అప్పుడు పిలుపు మేరకు మనం ఇచ్చున్నాము. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా వాటిని తర్వాత కాలంలో మన వార్డులో రకరకాల చోట్లకి స్టేషనరీ స్టోర్స్ నుంచి ఇష్యూ చేయడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే మన హాస్పిటల్ అవసరంగా ఏమున్నదంటే సూపరింటెండెంట్ గారు ఈ విషయం గురించి ప్రత్యేకంగా అందరికీ చెప్పమని కూడా చెప్పుకున్నారు. చాలా చోట్ల మనం ఇంతకుముందు పెట్టినటువంటి మొక్కలు కోవిడ్లో కానీ ఆ తర్వాత కానీ పోషణ కొంత తగ్గడం వల్ల కానీ కాకపోతే అట్లాగే మొక్కల యొక్క వయసు చాలా రోజులు అవడం వల్ల చిన్న చిన్న మొక్కలన్నీ కూడా చాలా చోట్ల వాడిపోవడం ఇట్లా జరిగి ఉంది. సార్ వీటన్నిటిని కూడా రిప్లేస్ చేసుకుని మళ్ళీ దాన్ని సజీవ కళ పుట్టిపడేటట్టుగా చిన్న చిన్న గ్రీన్ ప్యాచెస్ మనకి చాలా చోట్ల ఉన్నాయి. వాటన్నిటిని కూడా మళ్ళీ రివైవ్ చేయడానికి పునరుజ్జీవం చేసుకోవడానికి అని చెప్పేసి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా సూపరింటెండెంట్ గారు కలవడానికి వచ్చేటప్పుడు ఈ పూల గుచ్చాలు అట్లాగే పళ్ళు వీటికి బదులుగా హాస్పిటల్కి ఉపయోగపడేటువంటి కొన్ని రకాలైన మొక్కల్ని తీసుకొచ్చినట్టయితే మనం రకరకాల చోట్ల మనం ఐడెంటిఫై చేసినవి ఇంతకుముందు మొక్కలు ఉండి వాడిపోయినటువంటి ప్రదేశాల్లో మనం మొక్కల్ని మళ్ళీ పెట్టుకున్నట్టయితే అవి మీకు పేషెంట్స్కి సందర్శకులు అందరికీ కూడా మంచి చక్కటి లుక్ ఇవ్వడానికి అట్లాగే అందరికీ కూడా చల్లడిగా ఉండడానికి మనం వర్క్ చేసే ప్రదేశం ఉపయోగపడతాయి. కాబట్టి సూపరింటెండెంట్ గారు చెప్పినటువంటి మొక్కలు ఏమైతే అంటే నందివర్ధనం, నూరు వరహాలు, గోల్డెన్ సైప్రస్ ప్లాంటు, అట్లాగే క్రిస్మస్ ట్రీ, స్పైడర్ ప్లాంటు, మందార మొక్కలు, తర్వాత హెలికోనియా ఇవన్నీ కూడా 25 రూపాయల నుంచి దాదాపు 100 రూపాయల లోపల దొరికే మొక్కలు. కుదిరితే వీటిని కొంత కుండీల్లో దొరికేటట్టుగా కానీ లేదా కవర్లో మీ యొక్క కెపాసిటీని బట్టి తీసుకుని వచ్చినట్టయితే వాటన్నిటి కూడా సూపరింటెండెంట్ గారు కొన్ని ప్రత్యేకమైన ఏరియాల్లో డెవలప్ చేద్దామని చెప్పున్నారు. అట్లాగే స్పెషల్గా నర్సింగ్ స్కూల్ దగ్గర నర్సింగ్ కాదు క్షమించాలి మన ఇంటర్నీస్ హాస్టల్ దగ్గర ఒక స్పెషల్ ఏరియా ఉంది. సూపరింటెండెంట్ గారు అక్కడ మందారాలతో రకరకాల మందారాలతో ఒకే రకమైనటువంటి మందారాలు అనే రకరకాల రంగుల్లో ఉండేటువంటి మందారాలతో అక్కడ ఒక చిన్న ఏరియాని డెవలప్ చేద్దామని చెప్పుకున్నారు. కాబట్టి ఎవరన్నా ఒక యూనియన్ వారు కానీ అసోసియేషన్ వారు కానీ తీసుకుని వచ్చేటప్పుడు మందార మొక్కలు చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. అన్నీ కూడా ఒకే రకమైన కుండీలు ఉండేటట్టుగా మందార మొక్కలు చాలా తక్కువ రేట్ అవుతుంది కూడా అన్నీ కూడా ఒకే రకమైన కుండీలు ఉన్నట్టుగా మందార మొక్కలు రంగురంగుల మందారాలు దొరుకుతాయి మనకి. ఆ మందార మొక్కలు తీసుకొచ్చుకున్నట్టయితే ఆ ఏరియాని ఆ అసోసియేషన్ తరఫున మనం డెవలప్ చేయొచ్చు. ఇంటర్నీస్ హాస్టల్ దగ్గర ఉన్నది కొంచెం పెద్ద ఏరియాని దాదాపు అక్కడ మనం పెట్టుకున్నట్టయితే 100 నుంచి 50 నుంచి 100 వరకు కూడా మొక్కలు పట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఒక అసోసియేషన్ ఒక స్పెసిఫిక్ నర్సింగ్ అసోసియేషను లేదా మినిస్ట్రీస్ అసోసియేషను లేదా క్లాస్ 4 అసోసియేషను లేదా పారామెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎవరైనా కానీ ఆ ఏరియాని టేకప్ చేయొచ్చు. సో ఇట్లా మనం అందరం తల మొక్కలు తీసుకొచ్చినట్టయితే హాస్పిటల్ యొక్క వాతావరణాన్ని మనం అందరం కూడా సూపరింటెండెంట్ గారు తీసుకున్నటువంటి సేఫ్, హెల్తీ, ఎఫెక్షనేట్ అండ్ ఆర్గనైజ్డ్ సాహో కాన్సెప్ట్కి మనందరం కూడా మన భుజాన్ని అందించిన వాళ్ళు అవుతాం. కాబట్టి అందరూ కూడా సూపరింటెండెంట్ గారిని కలుస్తానికి 1వ తారీఖున వచ్చేటప్పుడు ఈ మొక్కల్లో ఏదో ఒకటి తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. అడ్వాన్స్ హ్యాపీ.